జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు మంత్రులు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, రివ్యూలతో బిజీగా గడిపారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలు, జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ సాధనకు అంతా కృషి చేయాలని సూచించారు. జిల్లాల పర్యటనల్లో బిజీగా గడిపారు రాష్ట్ర మంత్రులు. కొత్తగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ జరుగుతున్న పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. తాగునీటి సమస్యపై వస్తున్న ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఎందుకైతే లేదు మంచి నీళ్ళ కూడా పోస్తుందా సిసిలో నాకు అర్థం అది కూడా మేనేజ్ చేయలేదా? ఎవ్రీ మంత్ 5 lakhs 10 lakhs ఏదో పెడుతూనే ఉన్నారు ట్యాంకర్లు. పెడతలేరంటే తక్కువ పెడతలేదు. మరి మంచిల కింద వస్తుంది. అది కూడా మీకు ఎమ్మెల్యే లెవెల్లో, మంత్రి లెవెల్లో ఖచ్చితంగా మళ్ళీ మాకు తెలియాలి, ఎవరు చెప్పాలి, ఇట్లా పడాలి. మేము అది మేనేజ్ చేస్తాం. మీకు ఏం చేస్తున్నట్టండి? వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు మంత్రులు కడియం శ్రీహరి, హరీష్ రావు. లక్ష్మీపురంలోని మార్కెట్లో ఉల్లిగడ్డ, పొటాటో మోడ్రన్ మార్కెట్ పనులను ప్రారంభించారు. వరంగల్ మార్కెట్లో త్వరలోనే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు నేతలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని, మా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మీరే స్వయంగా మీ సంతకంతోని ఈ ప్రాజెక్టులను వెంటనే ఆపివేయండి అని మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందా లేదా? ఇలా రాష్ట్రం విడిపోయినాక కూడా ఇంకా మీ అనుమతి తీసుకోవాలన్నా? మేము మీ అనుమతితో ప్రాజెక్టులు కట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. మా ప్రజల దీవెన ఉంది. మా ప్రజల కోసం ప్రాజెక్టులు కట్టం తప్ప. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ స్కూళ్లలో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్తో కలిసి ఆయన ప్రారంభించారు. ముషీరాబాద్ హై స్కూల్ టాప్ తీసుకొస్తామని చెప్పని మీరు నేను ప్రతిజ్ఞ చేయండి, డెఫినెట్ గా వస్తుందని చెప్పి నేను మీ అందరితో మాట్లాడుతున్నాను. మీ ఇబ్బందులు ఏమున్నా, మీ యొక్క స్కూలు స్థితిగతులు ఏమున్నా వాటన్నిటికీ మాకు చెప్పండి, మేము మీకు సహాయం చేస్తాం. నేను మీకు ₹1 కోటి నాకు వచ్చిన బడ్జెట్లోకి వెళ్ళి ఈ స్కూల్కు నేను అలా చేస్తాను. బంగారు తెలంగాణ సాధనే లక్ష్యం అంటున్న మంత్రులు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.